ఒక దేశాన్ని నడిపేవాడు ఎలా ఉండాలంటే నరేంద్ర మోడీని చూపించవచ్చు ప్రపంచంలో. అలీన విదేశాంగ విధానం కరెక్ట్గా పాటిస్తూ, అవసరమైతే మిత్రదేశమైన రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటేస్తాడు, అవసరమైతే అమెరికాతోనూ స్నేహం కలుపుతాడు, వద్దు అనుకుంటే ఇద్దరిని పక్కన పెట్టి సొంతగా నిర్ణయం తీసుకుంటాడు. అమెరికా ఒత్తిడి వలన భారతదేశానికి ఏమన్నా ప్రయోజనం ఉంటే చేస్తాడు, రష్యా ఒత్తిడి వల్ల భారతదేశానికి ఏమైనా ప్రయోజనం ఉంటే చేస్తాడు. అదే సమయంలో భారతదేశానికి నష్టం ఉంటుందంటే ఆ రెండు దేశాలు చెప్పినా పట్టించుకోడు. అలాంటి ఒక నాయకుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినాడు, ఎక్కడ తొక్కాలో కూడా బాగా తెలిసినాడు. అదే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. సొంత దేశ ప్రజల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి సర్వనాశనం చేసి ఎప్పటికీ తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వాడు చివరికి మొన్ననే హీరోలాగా నేను అమెరికాతో సంతకం పెట్టానట్టు, మళ్ళీ ఇప్పుడు నేను సంతకం పెడతాను మినరల్స్ మీద అంటాడు. వాడి ఇష్టం ఏమైనా మాట్లాడతాడు. వాడి దేశాన్ని నాకిచ్చిన వెదవాడు. ఇంకొక పక్కన చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశ ప్రయోజనమే ముఖ్యమంటాడు. ఇతర దేశాలతో స్నేహ సంబంధాల విషయంలో మొండిగా ప్రవర్తిస్తాడు. రైట్, తన దేశం ఆస్పెక్ట్లో చూస్తే అది కరెక్ట్, ఉక్రెయిన్ ఆస్పెక్ట్లో చూస్తే మైనస్, భారతదేశం ఆస్పెక్ట్లో చూస్తే కరెక్ట్. మోడీలాగా ట్రంప్ మారినా తప్పులేదు, మోడీలాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు మారినా తప్పులేదు. కానీ అలాంటి నాయకత్వాలే సమస్య.